వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం. మాటలు మార్చింది ఎవరు? వీళ్ళందరినీ వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, సోము వీర్రాజు గారు, జీవీఎల్ నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నారు. 33,000 ఎకరాలు చిన్న మున్సిపాలిటీ అంట. సో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకురావాలి. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, మిగిలిన ఎంత కలిపి ఆల్రెడీ 50,000 ఏకర్స్ ఉంది గవర్నమెంట్ భూమి ఎంత చూస్తుంది. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. ఇది ఆయన మాట, కొత్త మాట. అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పిండేది, గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దాన్ని అన్ని వర్గాల వారిని, ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది. అఫోర్డబుల్ రేట్స్ కు అందరికీ ఇవ్వచ్చు. అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా అయినది. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోని ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్తో వచ్చారు. అక్కడే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంటి? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు, ఎందుకంటే నేల కుంగిపోతుంది. ఎంత లోతుకు పోవాలో, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేనివి, ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడము, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడము, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతాంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా, ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద, అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతోంది. రియల్గా అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికే నా ఆన్సర్ ఇస్తానరా? అడ్డంగా తిట్టడం తప్ప, బూతులు తిట్టడము ఇది తప్ప ఎక్కడైనా వాళ్ళు స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తున్నారా? సో క్లారిటీ, మాట మార్చట్లేదు, క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కన్సిస్టెన్సీ ఉంది. రెండవది ఎవరన్నా అడిగితే మరి ఆ రోజు వైజాగ్ అన్నారు, ఈ రోజు ఇది ఎందుకు అన్నారు? అది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. రాజధాని ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టారు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ ఉండాలి. అలాగే ప్రజల ఆకాంక్ష, హిస్టారికల్ గా ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉన్న ఆకాంక్ష, రాయలసీమకు కొంత, ఉత్తరాంధ్రకు కొంత, వైజాగ్ డెవలప్ అయిన ఏరియా ఉంది ఆల్రెడీ, అక్కడ మినిమం దీంతో గ్రోత్ డ్రైవర్ కింద పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ అన్నారు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉంది? ఇక్కడ తీసేయలేదే, లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్లే ఉంది, కట్టిన బిల్డింగ్లు వేస్ట్ కావు,
వాటిని వాడుకోవడానికి తగిన ఇది ఉంది. అండ్ రైతులకు 10 ఏళ్లు పెంచారు. రైతులకు వ్యతిరేకం కాదు. పెన్షన్ 5,000కు పెంచారు. రైతులకు ఇచ్చే యాన్యుటీ మరో 10 ఏళ్లు ఎక్స్టెండ్ చేశారు. అండ్ వైజాగ్లో గ్రోత్ డ్రైవర్ కింద అక్కడ తక్కువ ఖర్చుతో పెట్టొచ్చు అన్నారు. ఈరోజు ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? వచ్చే బిజినెస్ వీటన్నిటికీ కొత్త సంస్థలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు అమరావతికి వచ్చి పెట్టట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నాయి? ఎందుకు వెళ్తున్నాయంటే ఆడ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి, ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అది తప్ప వేరే లేదు కాబట్టి. సో ఏదైతే అసాధ్యమైన పెట్టుకొని చంద్రబాబు చేసి మొత్తం అవినీతికి స్కాములకు కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకుని చేస్తున్నాడు, అది రాష్ట్రం భరించలేదు. రాష్ట్రము భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉన్నా ఎవరు బెటరు. ఎవడో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీ తినరు, నిరువు దోపిడీ చేసి ఉండగానే సందుండగానే మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. సార్, అమరావతి దేవతల రాజధాని కేంద్రం కూడా ఆల్రెడీ శాశ్వత నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీన్ని ఆపే అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదని నేను సీఎం చంద్రబాబు కామెంట్ చేశాను. మీరు ఒక పక్క మావిగా అనే ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. ఎలక్షన్ రెఫరెండం అనేది కూడా నేను జగన్ గారు చెప్పాను. ఇప్పుడు దానికి చంద్రబాబు గారు అంటున్నారు అమరావతి అక్కడే ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది కదా, ఇది కూడా పార్ట్ ఆఫ్ సిఆర్డిఏ కదా అని. మావిగన్ అనే పేరు పెట్టింది ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ కు ఇమ్మీడియట్ అవకాశం ఉండేది. ఆయన పేరు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. ఒరిజినల్ అమరావతి పక్కన ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న అమరావతి కూడా అక్కడ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో కూడా నా సిఆర్డిఏలో దేశం అంతా ఉంది కదా అని ఆయన అనొచ్చు. అలాగే నేనేసే రింగ్ రోడ్డు చుట్టుకొని 200 కిలోమీటర్లు ఎక్కడ రేడియస్ లో తిరిగితే అదంతా కూడా సిఆర్డిఏ కదా అనొచ్చు. బట్ కోర్ ఏరియా నువ్వు ఏదైతే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుందని పెట్టావు అది ఎక్కడుంది? దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది అక్కడుంటే రాష్ట్రం మునుగుతుంది. ఆ అప్పుల భారం రాష్ట్రం మొయ్యలేదు. ఇక్కడ ఉంటే దాంట్లో 10% కాస్తో ఓ బ్రహ్మాండమైన సజీవమైన ఇమ్మీడియట్ ఫర్దర్ ఒక 10 folds గ్రోత్కు అవకాశం ఉన్న క్యాపిటల్ తయారవుతుంది. ఇంతే తేడా, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు అది దాని సంగతి ఏంది అని. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు కాబట్టి స్లోగా దాని అంతటా డెవలప్ అవుతుంది. రైతులు బెనిఫిట్ అవుతారు. ఆ రైతులు బెనిఫిట్ కావడానికి అవసరమైన లేఅవుట్ల డెవలప్మెంట్ నువ్వు చేస్తున్నావంటే అది చేయట్లేదు. నిజంగా అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్? చంద్రబాబు మాటల్లో చెప్పేది మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మీద అటాక్ చేయించాలంటారో అప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆయన అనేది కూడా రైతుల ఇది కొడుతున్నారు. రైతులు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. మరి ఆ స్టేక్ హోల్డర్స్ నువ్వు ఏం గౌరవిస్తావు? ఫస్ట్ చేయాల్సింది ఎవరు? ఏం చేయాలి? డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు డెవలపర్ చేయాల్సింది ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వడంతో నీ బాధ్యత అక్కడికి అవుతుంది. రిమైనింగ్ ల్యాండ్ నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదే చంద్రబాబు గారిది? లేఅవుట్ల డెవలప్మెంట్. ఇప్పుడు కూడా ఆయన మొదలు పెట్టింది 14 లేఅవుట్లలో ఏదో ఇంతకుముందు చూశాను, 2 ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాయంట. ప్రయోగాత్మకంగా నాకు అర్థం కావట్లా. అక్కడ మొదలు పెట్టి అది కూడా అసలు తుప్పలు తీసినారంట. ఇంతవరకు ఏం కాల. లేఅవుట్ డెవలప్ చేయకపోతే రైతులు ఎట్లా ఏం కావాలి? వాళ్ళు కక్కలేక బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ రేట్లు ఏమన్నా ఇది అవుతాయేమో పెరుగుతాయేమో. బ్యాంకబిలిటీ లేదు. ఈయన ఒక పక్క 60,000 గజం అంటాడు అక్కడ, కానీ అక్కడ బుక్ వాల్యూ పెట్టింది ఏదైతే రిజిస్ట్రేషన్ దీనికోసం 7,000 చిల్లర ఎంత పెట్టాను, 5,750 ఎంత అక్కడ పెట్టాడు. 5,750 బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుంది? పోనీ ఇవ్వాలంటే దానికి రోడ్లు ఏమైనా ఉండాలి కదా. అమ్మాలంటే కొనేవాడైనా అప్రోచ్ రోడ్డు లోపల లేఅవుట్ లోపల రోడ్లు అడుగుతాడు కదా. పూర్వం వచ్చేది ఎప్పుడో అప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఈ రియల్ ఎస్టేట్ మోసాలు చేసేవాళ్ళు లేక డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఊరికి సిటీకి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో
ఒక విమానం బొమ్మనో ఇంకొకటో పెట్టి ఓ బ్రహ్మాండమైన లేఅవుట్ అని వాయిదాల పద్ధతి మీద కూడా అమ్మేవాళ్ళు. దానికి చాలా మంది కట్టేవాళ్ళు. మెల్లగా వచ్చే కంపెనీలే పుట్టి వచ్చేది. అది అక్కడ విమానాశ్రయం వచ్చేది లేదు, వచ్చినా 20 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. బట్ కొనేవాడు కూడా పెట్టేది చాలా తక్కువ అమౌంట్తో వస్తుంది కాబట్టి ఎంతో కొంత ప్లాట్ వస్తుంది లేదు తీసుకునేవాళ్ళు. అందుకు కూడా ఇది పనికిరావట్లా. ఎందుకంటే ఈయన పెట్టినవన్నీ కూడా 4 స్ట్రక్చర్స్ ఏవి ఉన్నాయో అవి ఎప్పటికి లేస్తాయో పునాదుల్లోంచి అని లేదు. ఈలోగా సీజన్ వచ్చింది, వర్షం పడితే మళ్ళీ నీళ్లు తోడాలి, రోడ్లు వేయలేడు, ఆ రోడ్లు వేసే ప్రయత్నం చేయట్లేదు. అప్పు మాత్రం ఇప్పుడు 47,000 కోట్లు తీసుకొచ్చాడు. 60,000 కోట్లకు 50,000 కోట్ల పైచీలకు కాంట్రాక్ట్లు ఇచ్చేశాడు. మిగిలినవన్నీ పక్కన పెడదాం. నేను ఈ 47,000 కోట్లతో ఏమేమి చేయొచ్చు? ఈ రోజు 47,000 కోట్లు నీ చేతిలో నువ్వు ఆల్రెడీ అప్పు చేసింది ఇది తీసుకున్న దాంతో ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు, మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు, 17 మెడికల్ కాలేజీలు, రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు, హంద్రీనీవా దాని కాలువ వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు, వెలుగొండ ఎంత 1000 కోట్లు 1,100 కోట్లు ఉన్నట్టుంది. వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు, పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు. నేమ్ ఎనీథింగ్ కళ్ళ ముందు కనపడేవి. ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది. వాటిని పే చేయొచ్చు. నీ ప్రియారిటీస్ ఏంటివి? ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాడు. దాన్ని తెచ్చి క్వశ్చన్ చేసినందుకు మా మీద విరుచుకుపడతారు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది మేమొకరం సరిపోవట్లేదు. దీనికి ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రజలకు ఏం కావాలో ఖచ్చితమైన ప్రాముఖ్యతలు ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ప్రియారిటీస్ ఏంటివి? ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రియారిటీస్ రాయలసీమ స్టీల్ ప్లాంటు, భోగాపురం పూర్తి చేయడం ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ పూర్తి